నమస్తే. ఈరోజు మనం చుప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం ఉప్రమల్లిల గ్రామ రెవెన్యూ పరిధిలోని వెంకంపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నాం. ఇక్కడ దీనికి సంబంధించి మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఈ రైతు ముక్కర పరశురాములు దీనికి ఆనుకునే ఈ పొలానికి ఆనుకునే అంటే దగ్గరనే అందుబాటులో అంటే ఒక 50 మీటర్ల దూరంలో ఇక్కడ కెనాల్ ఉంది. ఆ కెనాల్కు అంటే పెద్ద కెనాల్కు ఇంకో కెనాల్కు లింక్ అయ్యే కెనాల్ ఉంది ఇక్కడ. ఈ కెనాల్ పూర్తి కాక పంట పొలాలు ఎండిపోతున్నది మనం చూస్తున్నాం. ఇగో అంటే ఎడ్లు ఆవులు కట్టేస్తున్నారు. ఈ పంట పొలాలు ఎండిపోయి ఆవులు కట్టేస్తే ఆవులు మేస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం ముక్కర పరశురాములతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎన్ని ఎకరాలు వేసిండు, ఏం కథ, మరి ఇది వరకు ఇప్పటి లెక్క ఇది వరకు ఎప్పుడైనా ఎండిపోయిందా, దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే పరశురామ్. ఏమైంది, ఎన్ని ఎకరాలు వేసిన పొలం? మొత్తం 4 ఎకరాలు వేసిన. ఎంత ఎండిపోతుంది? ఇప్పుడు 1 ఎకరం దాకా వెనక వచ్చింది. అయితే ఇది కూడా నేను కొంచెం మొదలు వేసుకున్నట్లా కొంచెం బయటపడ్డది. ఏంటంటే ఇది కొంచెం ఈ ఎకరం మడి నీళ్ళు కడుతున్నావు ఇంకా అయిపోయింది. ఇక దానికి లాస్ట్ తడి ఇప్పుడు నీళ్ళు అయిపోయింది. అయితే ఇది ఏంటంటే ఇది మొత్తం మనకు కాలువ అన్న మన భూములు కూడా పోయినాయి. కాలువ పోయి మనకు కెనాల్ వస్తుంది అనుకున్నాం, రాలేదు. గత 10-12 సంవత్సరాలు అవుతుంది. ఇది ఇట మనకు పర్ఫెక్ట్ గా అయితే మాకు ఈ వెంకంపల్లెకు ఉప్రమల్లకు గర్చకు తాడిజోరి సస్య శ్యామలం అవుతుంది. ఈ కాలువ ఒకటి పూర్తి అయితే ఈ కాలువ అక్కడ మన అయ్యప్ప టెంపుల్ కాడ ఒకటి పూర్తి అయింది అనుకో, ఈ కాలువ ఇస్తారు. ఈ కాలువ రాక భూములన్నీ ఎండిపోయి ఇప్పుడు కోసుకుంటాం. ఇక డైరెక్ట్ బాయ్ 24 గాలు ఉన్నది. 24 గాలు ఉంది. ఒక గంట పోతలేదు. అంటే ఇప్పుడు ఇంకొక 10 రోజులు కట్టేది ఉంటే మొత్తం ఎండిపోతుంది. ఇంకొక తడి అయితే ఇంకా కొంచెం మంచిగా ఉంటది. కానీ ఒక తడి లాస్ట్ మూమెంట్ లో ఒక దెబ్బ తిన్నది. ఈ మడి మొత్తం పోయింది. ఈ మడి మొత్తం పోయినట్టు. ఇక రోజు ఆవులు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి. రోజు ఒక గంట సేపు మెప్పుకుంటా కట్టెత్తున్నాం. యావులకే ఇది మొత్తం. దానికి కూడా ఒక తడి పెడితే ఇంకా పర్ఫెక్ట్ అవు. కానీ నీళ్ళు వెళ్తారు ఎంత అయితే తాళైతే మరి దాన్ని ఇప్పుడు పక్క పనులు కూడా ఎవ్వరికి లేవు నీళ్ళు. ఈ ఏరియాలో ఎవ్వరికి లేవు. ఒక గంట సేపు ఇవ్వందాం అనగా ఎవ్వరికి లేవు. ఇక్కడ నీళ్ళు అందరికి వాళ్ళది కూడా ఎండిపోయింది మొత్తం. అంటే ఎప్పుడన్నా జరిగిందా ఇట్లా? ఇది ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం. అంత ముందు కొంచెం బయటపడ్డాం. చుట్టుపక్కల రైతులే బాగా పోయినాయి. ఈ ఏరియాకు వాళ్ళది. అంటే ఇంకొక 20 రోజులు నీళ్ళు పెట్టేది ఉంటే కథ అయిపోయింది. ఇప్పుడు ఒక వర్షం గిట్ట పడపోతే ఈ మడి మొత్తం పోతుంది. ఇప్పుడు వర్షం కొట్టినా ఇది పోతుంది కదా. ఇది పోతుంది కానీ ఉంటే నడుస్తుంది అట్లా. ఇది జరుగుతుంది. అంటే మొత్తానికి పంటలు ఎండిపోతున్నాయి. మనం ఫస్ట్ దాదాపు ఒక 20 రోజుల క్రితం చెప్పినాము. ఇక్కడ కుడి కెనాల్ అనేది పూర్తి కాకపోతే అంటే నీళ్లు ఏదో రకంగా ఈ చెరువులన్నీ నింపకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. చాలా మటుకు పంట నష్టపోయే అవకాశం ఉంటుంది. రైతులు చాలా నీళ్ళతోని పంట ఎక్కువ తాలయ్యే అవకాశం ఉంటుందని దాదాపుగా ఒక 20 రోజుల క్రితమే చెప్పినట్టున్నాం. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవ ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం గారు ఎట్లయితే ఈ కుంటలు కానీ చెరువులు కానీ నింపే ప్రయత్నం చేయండి అని చెప్పిన అసెంబ్లీలో మాట్లాడారు. దీనికి సంబంధించి నిజంగా ఈ కుడి కెనాలని పూర్తయితే దాదాపుగా ఇప్పుడు ఈ ఎండాకాలం అయినా కానీ ఇక్కడ ట్రాక్ మిషన్ పోతే నీళ్లు ఉంటుండే, ట్రాక్ మిషన్ కోసేంత జాలు పట్టే అంత నీళ్లు ఉంటుండే. కానీ మొత్తం చెక్కలు వాసిపోయింది. చూడొచ్చు, దిగబాట్లు ఉంటుండే. 10 రోజులే రోజు మొత్తం ఇడిచిపెట్టి నీళ్ళు లేక పక్క జరిపారు. పశువుల మేపాల్సి వస్తుంది. మొత్తం పెట్టుబడి పెట్టినాం. ఇప్పుడు కోసుకోవడం. ఎన్ని ఎకరాలు అయింది? 4 ఎకరాలకు 4 ఎకరాలకు 3 ఎకరాలు. అది కూడా ఒక తడి ఉంటే మంచిగా ఉండు. వెళ్ళాక పెట్టుబడి ఎంత వచ్చింది? పెట్టుబడి ఎకరానికి 20,000 దాకా వచ్చింది. దున్నుడు అవి మందులు 3 సార్లు మందు పోయి మొన్న కూడా కొట్టినాం. మళ్ళీ మెడవెరుపుకు అట్లా. నా పేరు బండ గంగరాజు, టిఆర్పి మండల ప్రధాన కార్యదర్శి నేను. సో కుడికాలం అనేది మనకు దగ్గరలో ఉంది. ఒక 500 మీటర్ల దూరంలోనే ఉంది. దాని లింకప్ చిన్న కాలువ. ఇది దాదాపు కరిసుగుర్తి వరకు చాలా గ్రామ పంచాయతీ వరకు ఇది సాగునీరు అందించే ఒక కాలువ. సో ఈ కుడికాలం అనేది మెయిన్గా మనకు ఇది అవుతే ఈ రైతులు అనేది పంటలు ఎండిపోకుండా ఉండే ఆస్కారం ఉంటుంది. చాలా వరకు రైతులు ఏం చేస్తారు అంటే నీళ్ళు అందక బాయిలో ట్యాంకర్లు పోయడం కానీ, బాయిలో పూటికలు తీయడం కానీ, బాయిలు తవ్విపించడం కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా నీళ్ళు అనేది ఒక చుక్క లేకుండా అయిపోతుంది. సో దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఎమ్మెల్యే గారికి చెప్పేది ఏంటంటే ఈ కుడికాల తొందరగా రిపేర్ చేస్తే నెక్స్ట్ పంట కన్నా ప్రజలు అనేది పంటలు పండించుకునే. గ్రామ పంచాయతీ గంగాధరం మండల అధ్యక్షుడు ముక్కర గంగరాజు నేను. ఈ ఈ ఏసంగి పంటలో నేను ఒక దరిదాపుగా ఒక 20 ఎకరాల పొలం వేసాం. 20 ఎకరాల్లో ఒక దరిదాపు ఒక 8-9 ఎకరాలే ఎండిపోయింది. కౌలు రైతు మేము కౌలు కూడా 20 ఎకరాలు చేస్తాం. మా సొంత పొలం ఒక 4 ఎకరాల పొలం ఇప్పుడు దెబ్బతిన్నది. ఒక్క తడైతే అయిపోతుండే, లాస్ట్ మూమెంట్లో దెబ్బతిన్నది. దాంట్లో మనం ట్యాంకర్ పెట్టి పోసినా ఏం చేయలేని పరిస్థితి ఉంది. కనీసం ఇప్పుడు బోర్లు గిట్ల వేద్దామన్నా కూడా అవి పడే అవకాశం కూడా లేదు. ఇట్లా ఉంది. దీనికి
గౌరవ ఎమ్మెల్యే సత్యం గారు ఆయన చొరవతో ఈ కుడి కాలువ పూర్తి చేసి అట్లనన్నా కొద్దిగా మళ్ళా పంట కన్నా మాకు పొలాలు వేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇట్లా ఎండిపోతే మాత్రం తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉన్నది. ఆల్రెడీ ఇప్పుడు పెట్టుబడులు దగ్గర 3-4 లక్షల పెట్టుబడి పెట్టి ఉన్నాం. ఇప్పుడు ఏమున్నా ఇవే 10 రూపాయలు దొరుకుతాయి అనే ఆశతో ఉన్నాం, కానీ ఈ పంట కూడా మనకు చేతికి వచ్చే పరిస్థితి లేదు. నేను ఒక్కనని కాదు, మన ఎంకంపల్లి కానీ ఉప్రమల్యాలు కానీ చుట్టుపక్కల గ్రామాలు అందరు రైతుల పరిస్థితి ఇదే ఉన్నది. అందరూ నష్టపోయే అవకాశం ఉన్నది. దీన్ని ఎమ్మెల్యే దృష్టి వరకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాను. చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం ఉప్రమల్యాల రెవెన్యూ గ్రామ పరిధి. దీనికి సంబంధించి మనం చూసినాం ఇంతకుముందు ఉప్రమల్యాల గ్రామంలో వరి పంటలు ఎండిపోయిన పొలాలు చూపించినాం. అయితే ఇక్కడ కుడి కెనాల్ పూర్తి కాకపోవడంతో ఇక్కడ ఈ కుడి కెనాల్కు అలాగే ఈ లింక్ ఇంకోటి చిన్న కెనాల్ ఉంది. దీనికి సంబంధించి ఇది చెరువులని ఇది ఉప్రమల్యాల చెరువు పోతుంది. ఈ కుంటలు కానీ చెరువులు కానీ నింపే కెనాల్ పూర్తి కాకపోవడంతో, అలాగే ముఖ్యంగా కుడి కెనాలు ఒక 2 ఎకరాల పెండింగ్ ఉండడంతో ఈ పంట పొలాలన్నీ ఈ నీళ్లు అసలు అక్కడ నారాయణపూర్లో పోసిన నీళ్ళన్నీ చివరి రైతుకు అందకపోవడంతో రైతులు చాలా తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా ఎప్పుడు లేనంత విధంగా ఈ ఎండాకాలం బాగా పంట పొలాలు దెబ్బతిన్నాయి నీళ్లు లేక. ఆల్మోస్ట్ కోసుకున్న కానీ కొన్ని చోట్ల కోసుకున్న కానీ కనీసం మిషన్ డబ్బులు వెళ్ళకుండా, అంటే హార్వెస్టర్ డబ్బులు వెళ్ళని పరిస్థితి నెలకొన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరొక పంటకైనా వర్షాకాలం ఎంతో కొంత పండుతుంది, వర్షాకాలం ఇంతగానో ఇబ్బంది ఉంటుంది, కానీ మళ్ళీ వచ్చే ఎండాకాలం కన్నా వరకు దీన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు దీన్ని కుడి కెనాల్ అనేది పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి రైతులకు నీళ్ళు అందించి మీ పేరు నిలబెట్టుకుంటారని నేను ఈ ఛానల్ తరఫున డిమాండ్ చేస్తాను. అలాగే రైతులను ఆదుకోవాలి. ముఖ్యంగా ఈ ఎండిపోయిన రైతులు ఎవరైతే ఉంటారో అధికారులతో విచారణ చేపట్టి దీన్ని ఎంక్వైరీ చేపించి ఈ రైతులకు ఎకరానికి 30,000 రూపాయలు, ఎవరైతే పంట నష్టపోయిన వాళ్ళకు ఎకరానికి 30,000 రూపాయలు ఇవ్వాలని మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మేము గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారిని అలాగే ఈ తెలంగాణ రాష్ట్ర సర్కార్ కాంగ్రెస్ సర్కార్ను డిమాండ్ చేస్తున్నాం.